నేను మీలో ఎవరినైనా ఒక అద్భుతమైన వ్యక్తిని సెలెక్ట్ చేస్తాను. నేను ఎలా అయితే పాడుతున్నానో ఆ పాటను అలానే పాడాలి. ఏ ఒక్కడైనా తేడా వచ్చిందా చచ్చిపోతారు నా చేతిలో. ఎవరు పాడతారు పాట? నేను పాడతాను విను. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది ఇది పాడు పాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది. అదే ఎలా పడుతుంది? మా ఊళ్ళో ఒక పడుచుంది అనే కాదు ఇక. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది అను. మా ఊళ్ళో ఒక పడుచుంది. పాటని ఎలా పాడాలా పాడాలి పాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది. ఇది మా ఊళ్ళో ఒక మీ ఊళ్ళో పడుచుందిలే. దయ్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుచుంది. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే. ఇదేమంటే భయం ఇదా? మొత్తం ఇదే. రెడీ. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. లిరికల్ చేంజ్ చేస్తుందబ్బా. ర్యాప్ బావా ర్యాప్. ర్యాప్ అంటే మా ఊళ్ళో ఒక పడుచు పడుచు నీ పడుచరే. ఇది ర్యాప్ అంటే. కరెక్ట్ గా పాడు. రెడీ టేక్. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. నీ వల్ల కావట్లేదు. వెళ్ళిపోయి ఇంకెవరా ఎవరిని పిలుద్దాం? సాయి ప్రియ ఎవరు? మీరు పిలిస్తే రావాలని కూడా నా అమాయకత్వం, అదే వెళ్ళిపోవడం నా మూర్ఖత్వం. వెరీ గ్రేట్. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని కూడా నా డైలాగ్ చెప్పగలిగావంటే చాలా ధైర్యవంతురాలు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే సరే, నేను పాట చెప్తాను. ఆ పాట వీడు. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గర్ల్ పెట్టుకొని నేను పాడితే ఏం బాగుంటుంది? అవును, నేను అదే అంట. ఏ రకంగా బావా? ఎవరు బ్యూటిఫుల్? ఇద్దరున్నారు. నువ్వే బ్యూటిఫుల్. నువ్వు బ్యూటీ కాదా? మరి నువ్వు ఫుల్ ఏంటి అటు చూపిస్తున్నావు? పోనీ నువ్వు బ్యూటిఫుల్. అలా కుదరదు, ఒక్కరిని చూపించి కరెక్ట్ గా. సరే అయితే నువ్వు బ్యూటీ ఇవ ఫూల్ అంటున్నా. రెడీ. పాట ఏంటంటే మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది చెమ్మ చెక్క మల్లె మొగ్గ అది పాడి. మా ఊళ్ళో ఒక పడుచుంది. కొడతారు మీరు కొట్టండి. నేనెందుకు కొడతాను? పాట నువ్వో పాడేది నేనా? రావడం నేను పాడతా. ఎంతసేపు రావడం నా అమాయకత్వం. నీ ఒకటే డైలాగ్ నేర్చుకున్నట్టున్నావు. రెడీ స్టార్ట్. మా ఊళ్ళో ఒక పడుచుంది. పాడి. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. కొట్టవా? ఇంత కొట్టడం రాదు. రాదా? టైపింగ్ వచ్చా? టైపింగ్ వచ్చా? మరి అది పోయి టైపింగ్ కొట్టు. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. సరే టైపింగ్ వచ్చు కదా నీకు, టైపింగ్ చేయి. రెడీ. నీ పేరేంటి? సాయి ప్రియ. సాయి ప్రియ. ఇప్పుడు పాట పాడుతున్నారు. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో అదే మధ్యలో తట్టాడంటే ఆవిడకి ఇచ్చింది. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. సరిగ్గా. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. ఈ టాటా సిగ్గుపడతారేంటి వీళ్ళు? నీకు టాటా సుమ్మనే కరెక్ట్. బయలుదేరి.